అనంతపురం జిల్లా కుందుర్పి మండల పరిధిలోని కుందుర్పి గ్రామాల మధ్యలో నరసంపల్లి గ్రామంలో పురాతన శివాలయం వెలిసినది. ఈ క్రమంలోని అతి పురాతన శివాలయంలో ధ్వంసమైంది. ఈ ఆలయంలో గుప్త నిధులు దాగి ఉన్నాయని పలువురు స్వార్థపరులు, అక్రమార్కులు శివలింగాన్ని పెక్కలించి తవ్వకాలు జరిపారు. ఇటీవలే మలయానూర్ గ్రామం చివరన 5 లింగాల ఆలయంలో గుప్త నిధుల వేటగాళ్లు తవ్వకాలు జరిపిన ఘటన మరొక ఘటన నరసంపల్లిలో చోటు చేసుకుంది. ఈ ఆలయానికి గతంలో అర్చకుడు చంద్రప్ప స్వామి వారి అన్నదమ్ములు బ్రాహ్మణులు ఇక్కడే నివాసం ఉండి నిత్య పూజలు చేసేవారు. ఆలయం పూజా పురస్కారాలకు నోచుకోక పాడుపడింది. ఈ ఆలయాన్ని సుందరంగా నిర్మించారు. ఇది సమయం విష్ణు చక్రధంసుడి ఇది వచ్చేసి లక్ష్మీనరసింహ స్వామి సమయం జిల్లాలోనే అనంతపురం జిల్లాలోనే కుందుర్పి మండలము ప్రాచీన ఆలయాలకు నిలువుగా మారింది. ఇక్కడ కొంతమంది స్వార్థపరులు, అక్రమార్కులు గుప్త నిధులు వేటగాళ్ల ముసుగులో పవిత్రమైన దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని ధనము దాగి ఉందని చెప్పేసి దేవాలయంలో శివలింగాలను సైతం పెకిలించి తవ్వకాలు జరిపినారు. ఇది ఇటీవలే మలయనూరు గ్రామ పంచాయతీలో 5 లింగాల స్వామి దేవాలయాన్ని కూడా పెకిలించినారు. ఇది కూడా ఇది ఆలయం లోపల మరియు బయట కూడా తవ్వకాలు చేపట్టినారు. కానీ సంబంధిత అధికారులు మాత్రం ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళే కరువైపోయినారు. ఇప్పటికైనా కూడా సంబంధిత అధికారులు స్పందించి గుప్త నిధులు టార్గెట్ చేసి